అందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. చిన్న సన్నకారు అదేవిధంగా దళిత గిరిజన బీసీ వర్గాల రైతాంగానికి అందరికీ కూడా సబ్సిడీ మీద యంత్రీకరణ మళ్ళీ కొనసాగించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రేపు సంక్రాంతి నుంచి ఈ కార్యక్రమం కొనసాగుద్ది అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇందాక మా జానయ్య గారు చెప్పారు, అధిక కెమికల్స్ వాడటం వల్ల వచ్చే అరిష్టాలు, వాటి గురించి నేను జోలికి పోను. కానీ ప్రకృతి వ్యవసాయాన్ని కూడా ఈ రోజే రాష్ట్ర వ్యాప్తంగా శాంక్షన్ చేయడానికి కమిషనర్ గోపి గారు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక రూపొందించుకున్నారు. దాన్ని కంటిన్యూగా కొనసాగించి రైతులను చైతన్యవంతం చేసి నేషనల్ ఫార్మింగ్ లో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా ఉంచాలనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కోరిక అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని ఎన్ని ఆర్థిక పరమైన ఇబ్బందులున్నా కష్టాలున్నా ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటూనే అదేవిధంగా రైతాంగానికి కావాల్సినటువంటి 1,00,000 కోట్లు రైతు భరోసా, రుణమాఫీ అనేక కార్యక్రమాల మీద ఈ రోజు వరకు ఖర్చు పెట్టగలిగాం. మీరు చల్లగా ఉంటే రాష్ట్రం పచ్చగా ఉంటుంది. రాష్ట్రం పచ్చగా ఉంటే ఆదాయం కూడా వ్యవసాయం నుంచే ఎక్కువ రావాలి. అందుకనే 2047 కల్లా మేము $400 బిలియన్ ఆదాయం వచ్చేటట్టుగా రైతును ప్రోత్సహించడం కోసం ఒక ప్రణాళికను తీసుకున్నాం. దాంట్లో అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఈ రకమైనటువంటి ఆధునిక పంటలు కావచ్చు, రైతాంగానికి అనుబంధ రంగాల్లో మా కలెక్టర్ గారు చెప్పినటువంటి మిగతా రంగాల్లో కూడా ప్రోత్సహించి అన్నిట్లో కూడా తెలంగాణ రైతుని అగ్రభాగాన్ని ఉంచడం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క లక్ష్యం. దానికి అనుగుణంగా మా శాసనసభ్యులు వెంకట్రావు గారు కానీ, ఆదినారాయణ గారు కానీ, రాష్ట్రంలో ఉన్న శాసనసభ్యులందరూ రైతుకు కావాల్సినటువంటి అవసరాల మీద దృష్టి పెట్టి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రోత్సహించి, ముఖ్యంగా హార్టికల్చర్కి సంబంధించినటువంటి అనువైనటువంటి పంట తెలంగాణకి ఆయిల్ ఫామ్ ఉంది, దాన్ని ప్రోత్సహించి 32-33 జిల్లాల్లో, హైదరాబాద్ తప్ప మిగతా అన్ని జిల్లాల్లో మనం ఆయిల్ ఫామ్ను ప్రోత్సహిస్తున్నాం. తద్వారా రేపు రాబోయే రోజుల్లో మిగతా జిల్లాల్లో కూడా ఇందాక మా చైర్మన్ గారు చెప్పినట్లుగా నెర్మెట్లో ఫ్యాక్టరీ స్టార్ట్ అవుతుంది. వచ్చే సమయం ఆసన్నమైంది. జిల్లా కలెక్టర్ గారు కూడా ప్రత్యేక శ్రద్ధతోటి ఈ వ్యవసాయ కార్యక్రమాలని పర్యవేక్షిస్తూ రైతుల్ని, ఎక్కువ గిరిజన ప్రాంతం కాబట్టి 5 నియోజకవర్గాలు కూడా గిరిజనులు ఎక్కువ ఉండేటటువంటి, అందరూ కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా జీవించేటటువంటి ఈ పచ్చని జిల్లాకి గోదావరి జలాలతోటి పాటు ఆధునికమైనటువంటి ఆదాయం వచ్చేటటువంటి పంటలను పండించి ఈ కొత్తగూడెం జిల్లా తెలంగాణ రాష్ట్రానికే కాదు భారతదేశానికి ఆదర్శంగా ఉండేటట్టుగా, రాష్ట్రాల నుంచి కానీ ఎవరొచ్చినా మన భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటను చూసి వ్యవసాయాన్ని నేర్చుకొని తెలంగాణ మొత్తం రేపు రాబోయే 3-4 సంవత్సరాల్లోనే 10 లక్షల ఎకరాలు ఆయిల్ ఫామ్ను సాగు చేసే విధంగా మా ఆయిల్ ఫెడ్ అధికారులు ముందుకెళ్తున్నారు. చైర్మన్ గారు, ఎండి గారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ కార్యదర్శి, కమిషనర్ గారు కూడా వచ్చారు. నేను ఒక్కసారి ఈ ప్రాంతాన్ని చూసి, ఈ ప్రాంత రైతుల యొక్క అనుభవాన్ని చూసుకొని మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రకమైనటువంటి పద్ధతులను అవలంబించి ఏ రకమైనటువంటి ఒడిదుడుకులు వచ్చినా రైతు స్థిరంగా నిలబడేటటువంటి పంటలను పండించి హార్టికల్చర్ వ్యవసాయాన్ని ప్రోత్సహించి కూరగాయలు కావచ్చు, ఈ రకమైనటువంటి ఆధునికమైనటువంటి పంటలను పండించి ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేసేటటువంటి అవకాశాన్ని మన రాష్ట్రం తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆగిపోయినటువంటి ఫామ్ మెకనైజేషన్ కూడా ప్రారంభిస్తానంటే ఆయన కావచ్చు, అన్నదైవం కావచ్చు, సింగభూపాలం కావచ్చు, అన్ని ప్రాజెక్టులకి గోదావరి నీళ్ళు వస్తాయి. ఇప్పటికే వైరా ప్రాజెక్టు తోటి పాటు లంకాసాగర్ ప్రాజెక్టు కూడా అనుసంధానం చేశాం. రేపు కృష్ణా జలాల్లో ఏమాత్రం మనకి ఇబ్బంది వచ్చినా గోదావరి జలాలు నేరుగా లంకాసాగర్కి, వైరా ప్రాజెక్టుకి గత సంవత్సరం మంత్రి గారు
దానికి శాంక్షన్ ఇచ్చారు, పనులు పూర్తి చేశాం, ట్రయల్ కూడా చేసాం, నీళ్లు కూడా వదిలి వైరా ప్రాజెక్ట్ని గోదావరి జలాలతోటి లంకాసాగర్ వరకు తీసుకొచ్చాం. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో 4వ పంప్ హౌస్ను కూడా పూర్తి చేస్తే అశ్వరావుపేట, దమ్మపేట మండలాలకి పూర్తి స్థాయిలో నీళ్లు వస్తాయని, తద్వారా నా జీవితకాల నెరవేరుద్ది, మీరు తప్పకుండా రావాలని చెప్పి రేపు ఆయన గారికి ఇరిగేషన్ మీద ఢిల్లీలో అవసరం ఉన్నటువంటి పనులున్నా కూడా పట్టుబట్టి తీసుకురావడం జరిగింది. కాబట్టి వీసీలు ఇద్దరు ఉన్నారు. ఈ కాలేజీని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి రేపు ఇది రాజేంద్ర నగర్ కంటే మిన్నగా ఈ యొక్క అశ్వరావుపేట వ్యవసాయ కళాశాల వర్ధిల్లాలని చెప్పి నా ఆకాంక్ష అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇక్కడ ఏ పంట వేసినా కూడా పండించగలిగేటటువంటి రైతులు ఉన్నారు. ఇప్పటికే మీరు చూశారు, ఆయిల్ ఫామ్లో కోకో కానీ, వక్క కానీ, జాజి కానీ, అదేవిధంగా మిరియం కానీ అనేక రకమైనటువంటి పంట. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.